బాలీవుడ్ స్టార్ హీరో కొణిదెల చిరంజీవి రాజకీయ అడుగులు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆయన రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా, తిరిగి అడుగు పెడతారనే ప్రచారం నేపథ్యంలో ఆయన ఎటువైపు ఉంటారనేదే ఆసక్తికరంగా మారింది. గతంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చిరు చివరికి కాంగ్రెస్ పార్టీతో ముగించారు. అయితే ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కానీ బీజేపీ కార్యక్రమాల్లో కూడా ప్రత్యక్షమవుతున్నారు. దాదాపు 15 ఏళ్ల కిందట ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి చిరంజీవి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించడంతో పాటు తెలంగాణ ఏపీ విభజన జరగడంతో చిరు ప్రత్యక్ష రాజకీయాలకు విరామం ప్రకటించారు. రాజకీయాలను వదిలేసిన ఆయన వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. దశాబ్దం తర్వాత అనూహ్యంగా మళ్లీ రాజకీయాల్లో చిరంజీవి పేరు వినిపిస్తుంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారనే చర్చ జరుగుతుంది. తమ్ముడికి మద్దతుగా వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు త్వరలోనే కీలక మలుపు చోటు చేసుకోనున్నట్లు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన పార్టీ రానున్న రోజుల్లో కీలక పరిణామాలకు కేంద్రంగా మారుతుందనే ప్రచారం జరుగుతుంది. నరేంద్ర మోదీ, అమిత్ షా బిగ్ ప్లాన్ తో ఆ పరిణామం చోటు చేసుకుంటుందని చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవిని బీజేపీ వాడుకుంటుంది. త్వరలో అతడికి గవర్నర్ పదవి లేదా ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా తెలంగాణలో రేవంత్ రెడ్డి పక్కన చిరంజీవి ప్రత్యక్షం అవడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఒకానొక టైంలో బీజేపీ అనుకూలంగా అనిపించిన చిరు మళ్లీ రేవంత్ రెడ్డి పక్కన చిరంజీవి కనిపించడంతో ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో చిరంజీవిని వాడుకోవచ్చని తెలుస్తుంది. ఏపీలో బీజేపీతో కొనసాగడం, తెలంగాణలో కాంగ్రెస్ తో సఖ్యతగా ఉండడంతో చిరంజీవి ఎటువైపు ఉన్నారో అనేది చర్చ జరుగుతుంది. ఆయన తన పూర్వ పార్టీలో ఉన్నాడా లేదా భవిష్యత్తులో కీలక పరిణామాలు జరగనున్న బీజేపీతో ఉంటున్నాడా అనేది చిరంజీవి రాజకీయ ప్రయాణం ఆసక్తిగా మారింది. అతడి రాజకీయ ప్రయాణం ఎటు తిరిగినా సంచలనం రేపుతుందనడంలో సందేహం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.